మొత్తానికి ఈ బిగ్ బాస్ సీజన్ 8లో చాలా ట్విస్టులు ఉన్నాయని క్లియర్గా అర్థమైపోతుంది. గత సీజన్స్కి భిన్నంగా ఈసారి పేర్స్గా లోపలికి పంపించారు. అంతేకాకుండా కెప్టెన్ అనేవాడు ఈసారి ఉండడు అంటూ కూడా నాగార్జున గారు చెప్పేశారు. ఇక రేషన్ కూడా ఉండదు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చారు. సో ఇలా అన్నీ కూడా చెప్పి మెల్లిగా ఇక చివరాఖరిలో ఒక పెద్ద బాంబు అయితే పేల్చారు. అదేంటంటే మీరు ఇప్పటిదాకా ఏ ప్రైజ్ మనీ కోసం అయితే పోటీ పడుతున్నారో ఆ ప్రైజ్ మనీని చూపిస్తా అంటూ ఒక గొలుసులు కట్టిన బాక్స్ని కంటెస్టెంట్లు అందరి ముందు పెట్టి అందరి సమక్షంలో దాన్ని ఓపెన్ చేయగానే దాంట్లో ఒక పెద్ద జీరో అయితే ఉంటుంది. సో దాంతో ఒక్కసారిగా కంటెస్టెంట్లు అందరూ కూడా షాక్ అయిపోయారు. అయితే ఇక్కడ కంటెస్టెంట్లకి తెలియని ఇంకో విషయం ఏంటంటే మొదట జీరో ఇచ్చారు. సో ఆ జీరో నుంచి అలా ఒకటొకటిగా వెనక నుంచి ఒక్కో అక్షరం రివీల్ చేసి ఫైనల్గా ప్రైజ్ మనీ ఏంటి అనేది కూడా చూపించే అవకాశం ఉంది. ఏది ఏమైనా ప్రైజ్ మనీ అయితే ఖచ్చితంగా ఉంటుంది, లేకుండా ఎవరు ఆడరు. కానీ బిగ్ బాస్ కావాలనే ఇలా కంటెస్టెంట్లని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా టాస్క్లు అయితే ఇస్తున్నాడు అని క్లియర్గా అర్థమైపోయింది. ఏది ఏమైనా ఈ బిగ్ బాస్ సీజన్ 8 అయితే చాలా కాన్సెప్ట్ అదిరిపోతుందని క్లియర్గా అర్థమైపోయింది. మొదటి రోజు అసలు ఒక్క రిమార్క్ కూడా లేకుండా ఎపిసోడ్ అయితే చాలా బాగా సాగింది. ఇక అనిల్ రావిపూడి గారు ఉన్న కాసేపు అయినా కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు.